ఈ నందక అద్వైత వాడించండి దోమ ముడత అనేది లేదు. వైరస్ ఉండే త్రిప్స్ బాగుండే, తెల్లదోమ బాగుండే, రోగం వస్తుండే. వాడించని మంచిగానే దోమ గానీ నల్లి గానీ ఏం లేదు సార్. ఇంతకు ముందుకు వేరే మందులు వాడినా 4 రోజులకు 5 రోజులకు ఉంటుండే. ఇది 8 రోజులు టైం పడుతుంది. అమౌంట్ గిట్ట ఎక్కువ అవుతుండే సార్. అది దానికి అమౌంట్ ఎక్కువ అవుతుండేనా? ఇవి తక్కువ అమౌంట్ లా మంచిగా గ్రోత్ మంచిగా వస్తుంది. తర్వాత 10 రోజుల దాకా మీకు దోమ గానీ నల్లి గానీ పురుగు గానీ ఏది కనబడట్లేదు. తక్కువ అమౌంట్ లో మంచి పని చేస్తున్నాం. ఇప్పటికి 4 సార్లు కొట్టినాం. 10 రోజులకు ఒకసారి వ్యవధిలో 50 రోజుల తోట 4 సార్లు వాడినావు. అద్వైత ఒకసారి వాడినావు, విఖ్యాత్ ఒకసారి వాడిండు, నందక ఒకసారి వాడిండండి. నా పేరు జగన్నాథ్ రెడ్డి, వికారాబాద్ డిస్టిక్, నాపేడ్ మండల్. ఈ నందక అద్వైత వాడించండి దోమ ముడత అనేది లేదు. ఆరోగ్యంగా ఉంది, చెట్టు మంచిగా ఉంది. అద్వైత, నందక, విఖ్యాత్ ఈ 3 అండి మొత్తం మన దగ్గర. ఇప్పుడు విఖ్యాత్, నందక ఉంది. ఈ 2 కొట్టినావు కదా. ఎప్పటి నుంచి అంటే ఈ దీనికి వేరే మందులు ఏమన్నా? స్టార్టింగ్ వేరే మందులు ఏం వాళ్ళే? ఇవే మందులు, మొత్తం ఇవే మందులు వాడినావు. ఏదేది అద్వైత ఒకసారి, విఖ్యాత్ ఒకసారి. ఈ ఎట్లా కొట్టినావు దీన్ని? మామూలుగా 120 లీటర్లకు ఒక బాటిల్? 120 లీటర్ 3 అంటే ఎట్లా ఎన్ని లీటర్లు మొత్తం? ఇప్పుడు నువ్వు మొత్తం 150 లీటర్ కొట్టేసిన. అంటే 50 లీటర్లకు ఒక బాటిల్ లెక్క కొట్టినావు. కొట్టడం వల్ల నల్లి దోమ లేదు, ముడత లేదు, మొత్తం మంచిగా వచ్చిందా? అంటే ఇంత ముందుకు ముడత నల్లి దోమ ఎట్లా ఉండే? వైరస్ ఉండే, త్రిప్స్ బాగుండేనా? ఓకే. తెల్లదోమ బాగుండే, రోగం వస్తుండే. వాడించని మంచిగా ఏము అసలు ఏం దోమ గానీ నల్లి గానీ ఏం లేదు సార్. ఓకే. ఇది ఎన్ని పంపులు పట్టింది? ఎకరన్నర విస్తీర్ణం? 15 పంపులు పడుతుంది. 15 పంపులకు అంటే పంపు ఎన్ని లీటర్లు? 12 లీటర్లు. మొత్తానికి 2 కలిపి కొడుతున్నావా? 12-10 ఉంటుంది సార్. అది 12-10 ఉంటాయి. 12-10 అనుకో. ఇంకా 15 పంపులు అంటే 10 లీటర్లు వేసినా కూడా ఒకటి సరిపోతుంది. 1-1.5 అయితే సరిపోతుంది. ఆడిడ కలిసి 3 అయితే మీకు క్లోజ్ అవుతుంది. ఎన్ని రోజులకి ఒకసారి కొట్టినావు? మధ్యలో ఎన్ని రోజులకు ఒకసారి కొట్టినావు? వారానికి ఒకసారి కొడుతున్నావా? అంటే ఎక్కువ వారానికి ఒకసారి కొట్టినావు కదా. ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది సార్. దోమ గానీ ముడత గానీ ఏం లేదు, వైరసే లేదు. మంచిగా ఉంది. ముడత పై ముడత కొట్టక ముందుకు ఉండేనా? ముందు ఉండే సార్, బాగుండే. ఇప్పుడు లేదు, ఏం లేదు. మంచిగా నీట్గా వచ్చిన ఆకు కూడా నీట్గా ఉంది. ఓకే. నీకు వేరే మందులు వేరే కొట్టినా ఎప్పుడన్నా? దీనికి గానీ అవతల మస్తు వాడినా. వేరే మందులు వాడినావా? ఇంతకు ముందుకు వేరే మందులు వాడినా? 4 రోజులకు 5 రోజులకు ఉంటుండే. ఇది 8 రోజులు టైం పడుతుంది. 8 రోజులు 10 రోజుల దాకా ఇది టైం అవుతుంది. ఇప్పుడు కూడా 4 రోజులకు ఒకసారి కొడతానే ఉండాలి. అయినా దోమ ఎమ్మటే తొందరగా 4-5 రోజులకే వస్తాయి దీనికి. ఇది కొట్టడం వల్ల 10 రోజుల దాకా అవుతుందా? అమౌంట్ ఎక్కువ అవుతుండే సార్. దానికి అమౌంట్ ఎక్కువ అవుతుండేనా? తక్కువ అమౌంట్ లా మంచిగా గ్రోత్ మంచిగా వస్తుంది. దానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది. ప్లస్ నీకు 4 రోజులకు ఒకసారి వస్తుంది. దోమ గానీ కొట్టుతూనే ఉండాలి, పెట్టుబడి ఎక్కువ. ఇది నీకు 8-10 రోజులు 15 రోజులు పనిచేస్తుంది. మిర్చి సాగుకు మామూలుగా అయితే రైతులు బాగా విపరీతమైన ఖర్చు పెడతారు. ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే కొట్టిన అంటే 4 రోజులకే, 3 రోజులకు, 4 రోజులకు, 5 రోజులకు. పచ్చిమిర్చి అయితే ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ కొడతా ఉంటారు. కానీ మనది మాత్రం 10 రోజుల దాకా అయింది అంటున్నారా? 10 రోజులు వస్తుంది. తర్వాత 10 రోజుల దాకా మీకు దోమ గానీ నల్లి గానీ పురుగు గానీ ఏది కనబడట్లేదు. తోటల మంచి ఎదుగుదల బాగా వచ్చింది. ఓకే. వాడుకోవచ్చు అంటారా రైతులు? అది అందరు వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అంటారు. అంటే మామూలుగా ఇప్పుడు చాలా మంది రైతులు విపరీతమైన మందులు కొడుతారు. బాగా కొట్టి ఎక్కువ ముడత రావడము, 4 రోజులకు ఒకసారి కొట్టడం, పెట్టుబడి ఎక్కువ అవడము, దిగుబడి తక్కువ అవడం, నీకు మార్కెట్లో మిర్చి రేటు కూడా లేదు. కానీ అందుకని రైతులు బాగా దీన స్థితిలో ఉన్నారు. కానీ ఇది వాడడం వల్ల రైతుకి ఏమైనా బెనిఫిట్ అంటారా? ఇది దీనివల్ల అందరికి బెనిఫిట్ సార్. ఇది తక్కువ అమౌంట్ లో మంచి పని చేస్తున్నారు. ప్లస్ నీకు 10 రోజుల దాకా 15 రోజుల దాకా రెస్ట్ దొరుకుతున్నారు. ఓకే. రైతు జగన్నాథ్ గారు మొత్తము ఎన్నిసార్లు కొట్టినావు ఇప్పుడు దీనికి? ఇప్పటికి 4 సార్లు కొట్టినావు. 10 రోజులకు ఒకసారి వ్యవధిలో 50 రోజుల తోట 4 సార్లు వాడినావు. అద్వైత ఒకసారి వాడినావు, విఖ్యాత్ ఒకసారి వాడిండు, నందక ఒకసారి వాడిండండి. అంటే 3 డోసులు 3 రకాలు ఇవ్వడం జరిగిందండి రైతుకి. ఒకసారి నందక, ఒకసారి విఖ్యాత్, ఒకసారి అద్వైత. ఈ 3 కొట్టడం వల్ల రైతుకు ఎలాంటి అంటే 10-15 రోజులకు ఒకదాకా అసలు దోమ చీల దరిచేరలేదండి. కానీ మామూలుగా అయితే రైతులు 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి కొట్టి అయినా కూడా ముడత ఎక్కువ ఉండడం, నల్లి ఎక్కువ రావడం జరుగుతుందండి. కానీ ఇది కొట్టడం వల్ల రైతు ఎక్కువ దిగుబడి తీయడం జరుగుతుందండి. ఎందుకంటే ముడత లేకపోవడము, ప్లస్ నీకు ఖర్చు కూడా తగ్గించుకోవడం జరుగుతుందండి రైతు.